హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. ఇదే జరిగితే జగన్ ఎమ్మెల్యే పదవి పోయే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఈరోజు వీడియో చూద్దాం. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ వార్త చాలా ఆసక్తికరంగా ఉంది. వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న ఈ సందర్భంలో మాజీ ఐపీఎస్ ఉమేష్ చంద్ర చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే 60 రోజులు అసెంబ్లీలో హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధన అమలవడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా అసెంబ్లీ 60 రోజులు నిరంతరం కొనసాగాలి. ఇది వైసీపీ మరియు జగన్ పై రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశంగా మారవచ్చు. ఇది అసెంబ్లీ పార్టీ కార్యకలాపాలు మరియు రాజకీయ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు కొన్ని రోజులు జరుగుతాయి, తర్వాత ఒక బ్రేక్ ఉంటుంది. మధ్యలో సెలవులు లేదా విరామాలు ఉంటే 60 రోజుల నిబంధన అమలు కాకపోవచ్చు. అసెంబ్లీ 60 రోజులు కొనసాగాలంటే గవర్నర్ లేదా స్పీకర్ దిశానిర్దేశం అవసరం. ఉమేష్ చంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి ప్రజల్లో స్పష్టత తీసుకురావడం మాత్రమే కాదు, జగన్ పట్ల ప్రజలు మరింత మరియు మీడియా మరింత అవగాహనతో చర్చ మొదలెట్టేలా చేశాయి. ఇది రాజకీయంగా జగన్ పై ఒత్తిడి పెంచే అవకాశంగా మారవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.